invite to senior wellness coach Mandusri madam, Andasri madam. Welcome to you, madam. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. అందరికీ హ్యాపీ భోగి అండి, భోగి శుభాకాంక్షలు. మంచిగా పాపం మేడం చెప్తున్నారు పోలమ్మ గారు, నేను సడన్ గా హ్యాండ్ రైజ్ చేశాను. టాపిక్ కూడా ఇంపార్టెంట్ కదమ్మా, కొద్దిగా రేపు మార్నింగ్ ఎర్లీగా కొంచెం హ్యాండ్ రైజ్ చేస్తే బెస్ట్ రిజల్ట్ అనేది మేము వినగలము. సో ఇప్పటి వరకు చెప్పిన రిజల్ట్స్ అనే ఇది నాది బిఫోర్ ఆఫ్టర్ పిక్ అండి. ఈ రోజు టాపిక్ తెలుసు కదా, డయాబెటిస్ అంటే హెల్త్ అవేర్నెస్. ఇక్కడ ఓన్లీ అవేర్నెస్ ఇస్తాం, అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మన కమ్యూనిటీ మీకు ఎలా సపోర్ట్ చేస్తుంది, కోచ్ అనే వాళ్ళు మిమ్మల్ని ఎలా గైడ్ చేస్తారు అనేది చెప్తామన్నమాట. మేము ఇక్కడ ఎవరం కూడా డాక్టర్స్ కాదండి, అలాగే ఇక్కడ ఎవరు మెడికల్ ప్రాక్టీషనర్స్ లేరు. ఓకే, మేము ఏ రోగం కూడా నయమైపోతుందని చెప్పట్లేదు. ఇది నా బిఫోర్ ఆఫ్టర్ పిక్ అండి. నేను ఈ కమ్యూనిటీకి మీలాగే పరిచయం అయ్యాను. పోలమ్మ గారు ఎలా పరిచయం అయ్యారో, మిగతా ఇప్పుడు చెప్పిన ఎక్స్పీరియన్సెస్ అంతా కూడా ఎలా పరిచయం అయ్యారు, సేమ్ లైక్ వైజ్ నేను కూడా అలాగే వచ్చాను కమ్యూనిటీకి. ఒక ఫ్రెండ్ ద్వారా నాకు కోచ్ గారు పరిచయం అవ్వడం, అక్కడి నుంచి నా జర్నీ అనేది స్టార్ట్ అయింది, హెర్బల్ లైఫ్ జర్నీ అనేది. గ్రేట్ రిజల్ట్ తీసుకున్నానండి. ఇందులో వెయిట్ అయితే నేను 79.8 కేజెస్ ఉండేదాన్ని. బరువు అలా ఉంటే పక్కన పెడితే 79.8 అనేది తక్కువే అనుకునేదాన్ని, బట్ చూడడానికి చాలా ఏమంటారు వెడల్పుగా కనిపించేదాన్ని అనమాట. స్కిన్ ప్రాబ్లం ఉండేది, నాకు స్కిన్ ఇష్యూ ఉండేది, థైరాయిడ్ ప్రాబ్లం ఉండేది. సో అవన్నీ కూడా నేను ఆల్మోస్ట్ తగ్గించుకున్నాను అనమాట. సో దాని నుంచి నేను వెయిట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ అనేవి తీసుకోవడం జరిగింది మన కమ్యూనిటీలోకి వచ్చాక. స్టిల్ నేను మంచి ప్రాపర్ వెయిట్ లో ఉన్నాను, ప్రాపర్ గైడెన్స్ లో ఉన్నాను. నేను గైడెన్స్ తీసుకుంటూ చాలా మందికి హెల్ప్ చేస్తున్నాను, చాలా నా ఫ్రెండ్స్ కి అందరికీ కూడా. దిస్ ఈస్ మై స్మాల్ ఎక్స్పీరియన్స్. నా ఫ్యామిలీని అయితే బెస్ట్ గా మార్చుకున్నానండి. డిస్క్లైమర్ ఇందాక చెప్పా కదా, టాపిక్ లోకి వెళ్ళిపోదామండి. డయాబెటిస్. ఓకే, డయాబెటిస్ అనేది ఏంటి అంటే మెయిన్ గా అవేర్నెస్. ఇది ఇక్కడ చెప్పా కదా, జస్ట్ నేను స్పీకర్, సార్ ఎంసీ. ఏంటి అంటే మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ని మేము ట్రైన్డ్ కాబట్టి జస్ట్ జనాలకు అందడానికి చెప్తామన్నమాట. ఇక్కడ ఎక్కడ కూడా మెడికల్ టెర్మినాలజీ కానీ వాడినా కూడా జస్ట్ రిలేటెడ్ గానే వాడతాము. ఓకే, ఇక్కడ మనకి డయాబెటిస్ అనేది 2 టైప్స్ లో ఉంటుంది, డయాబెటిస్ మిలిటస్, డయాబెటిస్ ఇన్సిపిడస్. ఓకే, అసలు డయాబెటిస్ అంటే ఏంటి అంటే కనుక మెటబాలిక్ డిజార్డర్. అంటే ఏంటి, మనకి మెటబాలిజం అవయవాల పనితీరు కనుక ప్రాపర్ గా పనిచేయట్లేదు ప్రొలాంగ్డ్ పీరియడ్ లో, అది కూడా షార్ట్ పీరియడ్ లో కాదు. అంటే షుగర్ వస్తే ఎలా ఉంటుంది, ముందుగానే అవయవాల్ని అంటే వీళ్ళ శరీరంలో షుగర్ అనేది ముందే బిల్డ్ అయిపోయి ఉంటుంది, అది బయటపడడానికి ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అనమాట. అందుకనే ఇక్కడ ప్రొలాంగ్డ్ పీరియడ్ అంటారు. లెవెల్స్ ఆఫ్ ది బ్లడ్ షుగర్ అంటే మన బాడీలో చక్కెర నిల్వలు అనేవి పెరిగిపోవడం జరుగుతాయి. ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే నువ్వు ప్రాపర్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ లో లేనప్పుడు, ప్రాపర్ గా వర్కౌట్ చేయనప్పుడు, ప్రాపర్ గా ఫుడ్ గైడెన్స్ లేనప్పుడు, న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకున్నప్పుడు. ఓకేనా, ఇక్కడ హైపర్ గ్లైసిమియా అంటారు దీన్ని. బ్లడ్ లో కనుక చక్కెర నిల్వలు పెరిగిపోవడాన్ని, అదే డయాబెటిస్. ఓకేనా, మెడికల్ టెర్మినాలజీ ప్రకారం చక్కెర వ్యాధి, షుగర్ వ్యాధి అంటాం కదా, దీన్ని హైపర్ గ్లైసిమియా అంటారు. హైపర్ గ్లైసిమియా అంటే ఏంటి అంటే, హైపర్ అంటే బ్లడ్ లో షుగర్, హైపర్ గ్లైసిమియా అంటే గ్లూకోజ్ లెవెల్. గ్లూకోజ్ అంటే ఏంటి, షుగర్. తెలుగులో మనం చెప్పాలంటే చక్కెరలు. ఓకేనా, ఈ గ్లూకోజ్ నిల్వలు కనుక రక్తంలో పెరిగిపోవడాన్ని దీన్ని ఏమంటారంటే హైపర్ గ్లైసిమియా అంటారు. ఇది టోటల్ బాడీని అంతా కూడా చాప కింద నీరులాగా డ్యామేజ్ చేసుకుంటూ వస్తుంది. ఎలా అంటే నర్వస్ సిస్టమ్ మీద, నాడీ వ్యవస్థ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, బ్లడ్ వెజల్స్ మీద, కరోనరీ ఆర్టరీస్ ఉంటాయి కదా, సిరలు, ధమనులు, మంచి రక్తాన్ని గుండె నుంచి అవయవాలకి, చెడు రక్తాన్ని సరఫరా చేసే సిరలు, వీటన్నిటిని కూడా స్లోగా డ్యామేజ్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. ఇంకా డయాబెటిస్ వల్ల వచ్చేది ఏంటి అంటే కంటి చూపు మందగిస్తుంది. వీళ్ళకి క్యాటరాక్ట్ పొరలు రావటం కానీ, కంటి శుక్లాలు రావటం కానీ, దూరం చూపు కనిపించడం కానీ, దగ్గర చూపు కనిపించకపోవడం కానీ, టోటల్ గా కళ్ళు అనేది సరిగా పనిచేయకుండా పోతాయి. అలాగే వీళ్ళకి ఎక్కువ డయాబెటిస్ కనుక వీళ్ళు ప్రాపర్ మెడికేషన్ అండ్ న్యూట్రిషన్ లో లేకపోతే కిడ్నీస్ కూడా ఫెయిల్ అయ్యేదానికి ఛాన్స్ ఉన్నాయి, హార్ట్ అటాక్ వచ్చేదానికి. అలాగే లోవర్ లింబ్ అంటే చెస్ట్ కి కింది భాగం అంటే స్టమక్ దగ్గర నుంచి ఆ ఏరియా అంతా కూడా ప్రాబ్లం వచ్చేదానికి ఛాన్స్ ఉంది అంటున్నారు. ఇక్కడ మన ఇండియాలో వరల్డ్ లో పక్కన పెట్టేస్తే మన ఇండియాలో, వరల్డ్ మొత్తంలో ఇండియాలో అంట ప్రతి 6 ఒకళ్ళకి షుగర్ వచ్చినదంట, నథింగ్ బట్ డయాబెటిస్ ప్రాబ్లం ఉందంట. ఇంకా చెప్పాలి అంటే 18 ఏళ్ల వయసు ఉన్న పిల్లల్లో 7.8 పాపులేషన్ లో, టోటల్ పాపులేషన్ లో 7% నుంచి 8% వరకు 18 ఏళ్ల పిల్లలకి కూడా షుగర్ వచ్చినదంట. ఇది నేను చెప్పిన సర్వే కాదు,
ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్పిన సర్వే. ఓకేనా. ఇంకా ఇది ఏంటి అంటే మనం కానీ ఇలాగే వదిలేస్తే రేపు డెత్ కేసెస్ బికాస్ ఆఫ్ చనిపోయే అంటే మరణ రేట్ అనేది 7%, 7వ కంట్రీ అన్నమాట. మరణ రేటులో షుగర్ వల్ల చనిపోయే స్కేల్ కనుక తీసుకుంటే మనది 7వ ప్లేస్ లో ఉందంట. అలాగే నీకు అంటే నీకు ప్రతి ఇండియాలో 10.3 పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ ప్రీ డయాబెటీస్. డయాబెటీస్ కి కన్నా ముందు వచ్చే స్టేజ్ అంటే వాళ్ళకి కొన్ని రోగ లక్షణాలు వస్తాయి. ఎలా అంటే కాళ్ళు తిమ్మిర్లు పట్టడం, కాళ్ళలో మంటలు రావడం, ఓకేనా, కంటి చూపు మందగించడం, చెస్ట్ పెయిన్ రావడం, లేదంటే ఆకలి మందగించడం, లేదంటే అతిగా తినడం, ఇలాంటి ఇష్యూస్ అనేవి ప్రీ డయాబెటిక్ స్టేజ్ అంటారు. ఈ ప్రీ డయాబెటిక్ స్టేజ్ అనేది మన ఇండియాలో 10% మంది అనుభవిస్తున్నారంట. ఇలా గనక మనం చూసుకుంటూ వెళ్తే తెలియకుండానే డెత్ రేట్ అనేది బికాస్ ఆఫ్ ఓన్లీ షుగర్ వల్ల కూడా డెత్ రేట్ పెరిగేదానికి ఛాన్స్ ఉంది అంటున్నారు. ఓకేనా. అసలు గ్లూకోజ్ అంటే ఏంటి మేడం, అసలు ఏంటో చెప్తున్నారు, ఏంటో మాట్లాడుతున్నారు అనుకుంటే కనుక గ్లూకోజ్ అనేది ఏం లేదండి, చక్కెర. మనం తీసుకునే అంటే చక్కెర ఇన్ ద సెన్స్ మనం కిచెన్ లో వాడే షుగర్ కాదండి. మనం తీసుకునే ఫుడ్ లో గ్లూకోజ్ అనేది తయారవుతుంది అనమాట. ఓకేనా. మనం అన్నజీవులం కదా, ప్రతి ఒక్కళ్ళు అన్నం తింటాం. కాదు అంటే చపాతీలు తింటాం, రొట్టెలు తింటాం. ఇటు సైడ్ అయితే జొన్న రొట్టెలు, సజ్జ రొట్టెలు తింటారు. ఏ రొట్టె తిన్నా, ఏ చపాతీ తిన్నా, ఏ అన్నం తిన్నా కూడా దాంట్లో గ్లూకోజ్ అనేది ఉంటుంది. ఓకేనా. మెయిన్ గా ఈ గ్లూకోజ్ అనేది ఎందుకు కావాలి బాడీకి అంటే గనక ఎనర్జీ లెవెల్స్ ని పెంచడానికి. మన బాడీలో ఉండే అవయవాలు పనిచేయాలన్నా, ఎనర్జెటిక్ గా ఉండాలన్నా, రోజంతా కూడా ప్రాపర్ గా మనం వర్క్ చేయాలన్నా కూడా వీ హ్యావ్ టు గివ్ సమ్ ఎనర్జీ. ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే గనక గ్లూకోజ్ నుంచి వస్తుంది. ఓకేనా. మనం తీసుకునే కార్బోహైడ్రేట్ అంటే పిండి పదార్థాలు, అది ఏదన్నా అనండి, ఇలా చెప్పా కదా, ఏది తీసుకున్నా కూడా అది పిండి పదార్థం అవుతుంది. ఆ పిండి పదార్థం నుంచి షుగర్ అనేది గ్లూకోజ్ గా కన్వర్ట్ అయ్యి బ్లడ్ స్ట్రీమ్ లో రక్త ప్రసరణలో కలిసిపోతుంది. ఓకేనా. మనకి గ్లూకోజ్ ని 2 మేజర్ సోర్సెస్ ఇస్తాయి. మనం తీసుకునే ఫుడ్ ద్వారా వస్తుంది, అలాగే స్టోరేజ్ ఫామ్ లో లివర్ లో కూడా గ్లూకోజ్ ఉంటుంది అనమాట. కాలేయం అంటాం కదా, పొట్టకి కొద్దిగా కింది భాగంలో ఉంటుంది కాలేయం, లివర్. ఓకేనా. ఈ లివర్ కూడా గ్లూకోజ్ ని స్టోర్ చేసుకుంటుంది. ఈ గ్లూకోజ్ ఎందుకు స్టోర్ చేసుకుంటుంది అంటే నువ్వు ఈ రోజు అంతా బాగా ఎక్కువ తినేసావు, ఓకేనా, ఈవినింగ్ వెళ్ళేసరికి నీకు ఆకలి వేయట్లేదు, లేదు అంటే ఈవినింగ్ హెవీ వర్క్ వల్ల నువ్వు ఫుడ్ తినడం మానేసావు. అలాంటి టైంలో ఏమవుతుందంటే లివర్ ఏం చేస్తుందంటే ఈ మనిషికి ఫుడ్ అందలేదు ఈ టైంలో, సో ఈ అమ్మాయికి ఎనర్జీ కావాలి, అవయవాలు పనిచేయాలంటే ఎనర్జీ ఇవ్వాలి. సో ఈ లివర్ లో స్టోర్ అయిన గ్లూకోజ్ ఏమవుతుందంటే గ్లైకోజన్ నిల్వలుగా మారుతాయి. ఓకేనా. ఈ గ్లైకోజన్ నిల్వలు ఏం చేస్తాయంటే ఎనర్జీని ప్రతి అవయవానికి ప్రొడ్యూస్ చేస్తాయి రక్తం ద్వారా. ఓకేనా. ఒకవేళ కనుక నువ్వు ఓవర్ డోసేజ్ ఆఫ్ ఫుడ్ తీసేస్తున్నావు, ఒక 4-5 రోజులు బాగా దంచి కొట్టి తింటున్నావు, అన్ని రకాల ఫుడ్ తింటున్నావు, తిన్నప్పుడు ఏమవుతుందంటే లివర్ లో ఓవర్ లోడ్ ఆఫ్ ది గ్లూకోజ్ అనేది గ్లైకోజన్ గా కన్వర్ట్ అయిపోయి లివర్ అనేది ఎక్కువ గ్లూకోజ్ ని స్టోర్ చేసుకొని ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకేనా. దీని వల్ల గ్లూకోజ్ అనేది చక్కెర నిల్వలు అనేవి బాడీలో పెరిగిపోతాయి. ఓకే. ఇన్సులిన్ అనేది ఏంటి అంటే మన బాడీలో చాలా రకాల గ్రంథులు, కొన్ని రకాల ఏమంటారు రసాలు, కరెక్ట్ గా చెప్పాలంటే గ్రంథుల నుంచి కొన్ని రకాల హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఈ హార్మోన్స్ అనేవి ఏంటి అంటే డైరెక్ట్ బ్లడ్ లోకి రిలీజ్ అవుతాయి. అందుకే మనకి హార్మోనల్ ఇష్యూ వచ్చినా, లేదంటే మూడ్ స్వింగ్స్ వచ్చినా, కోపము, చిరాకు, దుఃఖం, ఎనీ ఎక్స్టర్నల్ చెప్తాం కదా, అంటే కోపం వచ్చినా బయటికి చూపించేస్తాము, లేదు ఆవేశం వచ్చినా, ఏడుపు వచ్చినా, బాధ వచ్చినా, గ్రీఫ్ వచ్చినా, దుఃఖం వస్తుంది కొందరు చనిపోయిన వాళ్ళు గుర్తొచ్చినప్పుడు కుంగిపోయి దుఃఖం వస్తుంది అనమాట, గ్రీఫ్ అంటారు. ఇలాంటివి ఏది వచ్చినా కూడా మనిషికి చాలా తొందరగా బయట ఎక్స్ప్రెస్ చేస్తాడు. మూడ్ స్వింగ్స్ అనేవి త్వరగా ఎక్స్ప్రెస్ చేస్తాడు. ఎందుకు మూడ్ స్వింగ్స్ మనము ఎక్స్పోజ్ చేసేస్తాము ఈజీగా అంటే గనక అవన్నీ కూడా గ్రంథుల నుంచి డైరెక్ట్ రక్తంలోకి రిలీజ్ అవుతుంది. రక్తం అంటే ఏంటి, టోటల్ రక్త ప్రసరణే కదా, మన బాడీ అంతా రక్తం రొటేట్ అవుతూ ఉంటుంది కదా, బ్లడ్ సర్క్యులేషన్. అప్పుడు ఇమీడియట్ గా మనము రియాక్షన్ చూపిస్తాం. సేమ్ అలాగే ఇన్సులిన్ అనేది లివర్ నుంచి అంటే ప్యాంక్రియాస్ పైన, అంటే లివర్ పైన ఉండే ప్యాంక్రియాస్ అంటారు, పిత్తాశయం తెలుగులో, దాని నుంచి రిలీజ్ అవుతుంది. దాన్ని ఏమంటారంటే ఇన్సులిన్ అంటారు. ఈ ఇన్సులిన్ అనేది ఓన్లీ ఈ గ్లూకోజ్ ని కంట్రోల్ చేయటమే కాదు, ఇది కొన్ని రకాల డైజెస్టివ్ ఎంజైమ్స్ ని కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే మనం తీసుకున్న ఆహారంలో ప్రోటీన్ గానీ కొవ్వులు గానీ కరగాలన్నా కూడా ఈ ప్యాంక్రియాస్ అనేది ప్యాంక్రియాటిక్ జ్యూస్ అనే దాన్ని రిలీజ్ చేస్తుంది. ఓకేనా. దాంతో పాటు ఇన్సులిన్ కూడా రిలీజ్ అవుతుంది. ఈ ఇన్సులిన్ అనేది ఏంటి అంటే మెయిన్ గా బ్లడ్ లో ఉండే చక్కెర నిల్వల్ని కంట్రోల్ చేస్తుంది. ఎలా కంట్రోల్ చేస్తుంది అంటే
ఫస్ట్ ప్యాంక్రియాస్ ప్రొడ్యూస్ చేస్తుందా, ప్యాంక్రియాస్ పిత్తాశయం నుంచి ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇది గ్లూకోజ్ నిల్వల్ని కంట్రోల్ చేస్తుంది. గ్లూకోజ్ అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. బకెట్ లో వేడి నీళ్లు పెట్టుకున్నారు, చాలా తెల్లులు మల్లుగా, అంటే ఇన్ ద సెన్స్ బాగా వేడిగా వాటర్ పోసారు. ఆ వేడి నీళ్లు ఒంటి మీద పోసుకోగలమా? చర్మం 3 చేతిలోకి వస్తుంది కదా. దాన్ని మనం ఏం చేస్తాము, చన్నీళ్లతో మిక్స్ చేస్తాం. సేమ్ అలాగే ఈ ఇన్సులిన్ ఏం చేస్తుందంటే గ్లూకోజ్ నిల్వల్ని ఎక్కువ అయిపోకుండా దాన్ని ఇటు అటు అటు ఇటు లివర్ కి కొంచెం పంపించి, మళ్ళీ ఆర్గాన్స్ పంపించి, మళ్ళీ మిగతా ఆర్గాన్స్, అలా నీకు బ్లడ్ స్ట్రీమ్ లో ఉండే గ్లూకోజ్ ని రొటేట్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. ఓకేనా. ఇక్కడ మనకి చక్కెర వ్యాధి అనేది ఏంటి అంటే 3 టైప్స్ లో వస్తుంది జనరల్ గా. టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్, టైప్ 3 వచ్చి గెస్టేషనల్ డయాబెటీస్. ఓకేనా. టైప్ 1 డయాబెటీస్ అంటే ఏంటి, టైప్ 2 ఏంటి, గెస్టేషనల్ ఏంటి చెప్తాను నేను. ఓకేనా. అందరికి ఇక్కడ వచ్చేది డయాబెటీస్ మిలిటస్ అండి. డయాబెటీస్ ఇన్సిపిటస్ త్వరగా రాదు, డయాబెటీస్ మిలిటస్ వస్తుంది. అందులో టైప్స్ ఈ 3. ఓకేనా. ఇక్కడ చూడండి, టైప్ 1 కి టైప్ 2 కి చిన్న ఫరక్ ఉంది, చిన్న తేడా ఉంది. ఓకే. టైప్ 1 డయాబెటీస్ ఏంటి అంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ స్లో అవుతుంది. అంటే ఏంటి, ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ ప్రొడక్షన్ స్లో అవుతుంది. వీళ్ళు ఏం చేయాలి, ఇన్సులిన్ సప్లిమెంట్ తీసుకోవాలి. అంటే ఏంటి, ఇన్సులిన్ కావాలి వాళ్ళకి, ఇన్సులిన్ తక్కువ అయిపోతుంది రక్తంలో. ఎప్పుడైతే ఇన్సులిన్ నిల్వలు ఇన్సులిన్ స్థాయి తగ్గిపోతుందో దే హ్యావ్ టు గివ్ ఇట్ ఫ్రమ్ అవుటర్ సైడ్, బయట నుంచి మందుల ద్వారా లేదంటే ఇన్సులిన్ ఇంజెక్షన్స్ ద్వారా. ప్యాంక్రియాస్ ఇన్సులిన్ అనేది తక్కువ రిలీజ్ చేస్తుంది కాబట్టి, చక్కెర నిల్వల్ని ఇది కంట్రోల్ చేయలేదు కాబట్టి మనం బయట నుంచి ఇస్తాం. అది టైప్ 1 డయాబెటీస్. ఇక్కడ లివర్ బాగా పనిచేస్తుంది, అన్ని బాగా పనిచేస్తాయి, కానీ వీళ్ళకి ఇన్సులిన్ ప్రొడక్షన్ తక్కువ ఉంటుంది. ఓకే. టైప్ 2 డయాబెటీస్ ఏంటి అంటే ఇన్సులిన్ నార్మల్ గా ప్రొడ్యూస్ అవుతుంది, కానీ టైప్ 2 డయాబెటీస్ లో లివర్ ఫంక్షన్ అనేది స్లో అయిపోతుంది. అంటే ఏంటి, చక్కెర నిల్వల్ని స్టోర్ చేసుకునే లివర్ ఉంది కదా, కాలేయం ఉంది కదా, ఇది కాలేయం అనేది ఫంక్షనింగ్ అనేది లోవర్ అయిపోతుంది. అందుకని లోవర్ అయిపోయి ఇది అన్రెస్పాన్స్ టు ద ఇన్సులిన్. అంటే ఏంటి, రెస్పాన్స్ చూపించదు. ఇన్సులిన్ ప్రొడక్షన్ జరుగుతున్నా కూడా ఏం పట్టనట్టు ఉంటుంది. ఇన్సులిన్ ఏం చేస్తుంది, చక్కెర నిల్వల్ని కంట్రోల్ చేస్తుందా? ఈ కాలేయం పని ఏంటి అంటే టైప్ 2 లో ఇదేం తెలియనట్టు కూర్చుంటుంది. ఇన్సులిన్ ఎంత ప్రొడ్యూస్ అయినా ప్రొడ్యూస్ కాకపోయినా నథింగ్ మ్యాటర్స్ అనమాట. మన ఇళ్లలో కొందరు ఉంటారు, ఏం పట్టించుకోరు, వాళ్ళు తింటారు, ఉన్నారు ఒక మనిషి అన్నట్టు. సేమ్ అలా ఉండిపోతారు, అలా ఉండిపోతుంది టైప్ 2 డయాబెటీస్ లో లివర్. చిన్న తేడా అంతే. టైప్ 1 లో ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వదు, టైప్ 2 లో ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయినా కూడా లివర్ పనిచేయదు. ఓకేనా. ఏదొచ్చినా మన కిందకే. ఓకే. సో కంపేర్ విత్ ఎలా తీసుకున్నా కూడా మనం మంచిగా. ఓకే. ఇక్కడ చూడండి, టైప్ 1 డయాబెటీస్ లో కనుక ఎందుకు వస్తాయి కాజెస్ అంటే కనుక ఎండోక్రైన్ సిస్టమ్ కనుక సరిగా లేదు. అంటే ఏంటి, ఎండోక్రైన్ సిస్టమ్ అంటే మనకి థైరాయిడ్ గ్లాండ్ కానీ పారాథైరాయిడ్ హార్మోన్స్ అనేవి ప్రాపర్ గా ఫంక్షన్ చేయట్లేదు. నెక్స్ట్ ఏంటి అంటే హెరిడిటరీ, వంశపారపర్యంగా వచ్చే లక్షణాల వల్ల కూడా ఇది వచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఆటో ఇమ్యూన్ డిజార్డర్, ఒక కొంతకాలంగా ప్రొలాంగ్డ్ పీరియడ్ ఆఫ్ టైంలో నువ్వు ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకోవట్లేదు, రోగనిరోధక శక్తిని పెంచుకోవట్లేదు, ఎక్కువ నువ్వు జంక్ మీద, న్యూట్రిషన్ లేని ఫుడ్ మీద తీసుకుంటున్నావు అంటే టైప్ 1 డయాబెటీస్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది అంటున్నారు. నెక్స్ట్, ఈ ఫ్రీక్వెంట్ గా వైరస్ అండ్ ఇన్ఫెక్షన్ ప్రోన్ అయిపోతే బాడీ గనక, అంతే కదా, ఇమ్యూన్ సిస్టమ్ సరిగా లేదు, రోగనిరోధక శక్తి సరిగా లేదు అంటే తెల్ల రక్త కణాల సంఖ్య తగ్గిపోతుంది. తెల్ల రక్త కణాల్లో ప్రొడ్యూస్ అవ్వాల్సిన యాంటీబాడీస్ కూడా మనకి ప్రొడ్యూస్ అవ్వవు, తక్కువ అయిపోతాయి. ఎప్పుడైతే ఇవి తక్కువ అవుతాయో ఈజీగా ఇన్ఫెక్షన్స్ అనేవి బాడీకి అట్రాక్ట్ అయిపోతాయి అనమాట. ఓకే. నెక్స్ట్ ఇంకా ఇవి ఏం చేస్తాయంటే ఇక్కడ మొత్తం ఈ టైప్ 1 డయాబెటీస్ వల్ల ప్యాంక్రియాస్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. అంటే పిత్తాశయం అని చెప్పా కదా, ఇన్సులిన్ ప్రొడక్షన్ చేసేది, అది డ్యామేజ్ అన్నా అవుతుంది, లేదంటే ప్యాంక్రియాస్ తీసే స్టేజ్ కూడా వెళ్ళిపోతుంది అనమాట. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇన్సులిన్ కి, టైప్ 1 డయాబెటీస్ ఉంటే దే హ్యావ్ టు గివ్ ఇన్సులిన్ సప్లిమెంట్స్ కానీ ఇన్సులిన్ ఇంజెక్షన్స్ కానీ ఇస్తారు కదా. ఇన్సులిన్ మార్నింగ్ ఒక టాబ్లెట్ అని, ఈవినింగ్ ఒక టాబ్లెట్ అని. నేను 30 యూనిట్స్ వేసుకుంటున్నా మేడం మార్నింగ్, ఈవినింగ్ 40 యూనిట్స్ వేసుకున్నా. ఎందుకు, వీళ్ళకి ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వదు పాపం. సో ఎక్స్టర్నల్ గా బయట నుంచి మెడికేషన్ లో ఇస్తున్నారు. ఓకేనా. వీళ్ళు కానీ రెగ్యులర్ గా ఫిజికల్ వర్కౌట్ చేసుకుంటూ, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటూ, ప్రాపర్ మన బెస్ట్ న్యూట్రిషన్, వరల్డ్ నెంబర్ 1 న్యూట్రిషన్ కదా, ఈ న్యూట్రిషన్ తీసుకుంటూ. ఎందుకు అంత ఇది అంటే కనుక ఈ జిఐ తక్కువ. ఎక్కడ మీరు కళ్ళు మూసుకొని చెప్పొచ్చు, ఎనీ F1 పట్టుకుంటే జిఐ చూపిస్తాడు. జిఐ అనేది ఏంటి అంటే గ్లూకోజ్ నిల్వల్ని కంట్రోల్ చేస్తుంది. ఎందుకంటే 220 క్యాలరీ ఫుడ్ 240 క్యాలరీస్ లో మనకి బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. అంత తక్కువ క్యాలరీ ఫుడ్ లో నీకు బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది అంటే నీకు వై నాట్ వి టేక్, ఎందుకు తీసుకోకూడదు? మంచి జరుగుతుంది అంటే మనం దానికి మౌల్డ్ అవ్వాలి. ఓకేనా. అలాగే బ్యాలెన్స్ డైట్ ఉండాలి, ప్రాపర్ గా మనం కోచ్ గైడెన్స్ లో ఉండాలి, రెగ్యులర్ గా షుగర్ లెవెల్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి టైప్ 1 వాళ్ళు.
ఎందుకంటే పాపం వాళ్ళకి ప్రొడ్యూస్ అవ్వదు కదా ఇన్సులిన్. సో దే హ్యావ్ టు చెక్ ఫ్రీక్వెంట్లీ, డయాబెటీస్ చెక్ అనేది చేసుకోవాలి. ఓకేనా. టైప్ 2 ఎలా వస్తుంది అంటే కనుక ఫ్యామిలీ హిస్టరీ. ఇప్పుడు మదర్కి ఉంది, అది నీకు పిల్లలకు వచ్చేదానికి ఛాన్స్ ఉంది. జనరల్ గా ఇప్పుడు వచ్చే డయాబెటీస్ అంతా కూడా టైప్ 2 డయాబెటీస్. అంటే ఈవెన్ 30s అబౌవ్ మన జనరేషన్ కానీ మన మన హస్బెండ్స్ మన అంటే ఈ జనరేషన్ వాళ్ళకి పిల్లలకి వచ్చేదంతా కూడా టైప్ 2 డయాబెటీసే వస్తుంది. ఎందుకంటే ఫిజికల్ ఇన్యాక్టివిటీ, వర్కౌట్ లేదు, హ్యాపీగా టీవీ ముందు కూర్చుంటారు, సెడెంటరీ లైఫ్, రిమోట్ ఉంటే అన్ని జరిగిపోతాయి. అమ్మ తెచ్చిపెట్టంటే తెచ్చిపెట్టే మమ్మీలు ఉంటారు. ఓకే. సో అంతా కూడా చేతికి అందించడం, మన లైఫ్ స్టైల్ అంతా మారిపోయింది కదా, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఫిజికల్ యాక్టివిటీ ఉండదు. ఏజ్ రిలేటెడ్ వల్ల కూడా నీకు టైప్ 2 డయాబెటీస్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఓవర్ వెయిట్ అండ్ ఒబేసిటీ. అందుకే ఇప్పుడు టాపిక్ ఇప్పుడు అర్థమై ఉంటుంది ఎందుకు డయాబెటీస్ గురించి మన హెల్త్ దాంట్లో యాడ్ చేశారు అంటే ఓవర్ వెయిట్. మనవన్నీ కూడా ఓవర్ వెయిట్ కి రిలేటెడ్ టాపిక్సే ఉంటాయండి, ఎక్కడ కూడా డీవియేషన్ ఉండదు. ఎందుకంటే మన మెయిన్ ప్రొడక్ట్ ఏంటి అంటే వెయిట్ మేనేజ్మెంట్. ఆరోగ్యం, ఎత్తు బరువుల నిష్పత్తి కరెక్ట్ గా ఉంది అంటే హీ విల్ బి గుడ్ పర్సన్ అని, అతని హెల్తీ పర్సన్ అని. ఎప్పుడైతే నీకు ఓవర్ వెయిట్ కనుకుంటే ఇలాంటి వాళ్ళకి నీకు టైప్ 2 డయాబెటీస్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్, అంటే మనం తీసుకునే ఫుడ్ లో గనక ఫ్యాట్ నిల్వలు, అంటే తెలుసు కదా ఇంకా చెప్పక్కర్లేదు, డైట్ కంట్రోల్ లేకుండా, ఫుడ్ కంట్రోల్ లేకుండా బయట పిజ్జాలు, బర్గర్లు, లేట్ నైట్ ఫుడ్స్, ఈ సాఫ్ట్వేర్స్ అంతా ఇప్పుడు నేను ఇక్కడ ఉండే కల్చర్ లో చూస్తాం కదా, అసలు అదొక వింగ్ అనమాట, అదొక ఏరియా ఉంటుంది మాకు ఇక్కడ. వాళ్ళు మనుషులే, మనలాగే ఉంటారు, బట్ వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా డిఫరెంట్ ఉంటుంది, మనం వేరుగా ఉంటాం. మనం ఇదే ఏజ్, నా ఏజ్ వాళ్ళే అక్కడ వేరుగా ఉంటారు, మనం వేరుగా ఉంటాం, మనం పెరిగిన వాతావరణం వేరు, మన కమ్యూనిటీ వేరు కదా, బెస్ట్ కమ్యూనిటీలో ఉన్నాం. సో ఈ టైప్ 2 డయాబెటీస్ అనేది చాలా ఏమంటారు, వాళ్ళకి తీసుకున్న లైఫ్ స్టైల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ టైప్ 2 డయాబెటీస్ ఉన్నది అంటే ఆటోమేటిక్ గా పీసీఓడి ఇష్యూ వస్తుందంట. ఆడవాళ్ళు ముఖ్యంగా గమనించుకోండి. ఓకేనా. పీసీఓడి ఇష్యూ ఎందుకు వస్తుంది, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ మనం చెప్పాం కదా టాపిక్. సో పీసీఓడి ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే షుగర్ నిల్వలు పెరిగిపోయినప్పుడు కూడా నీకు పీసీఓడి, అంటే సెడెంటరీ లైఫ్, ఎక్కువ మనము ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఇలా ఉన్నప్పుడు కూడా టైప్ 2 డయాబెటీస్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. జనరల్ గా ప్రీ డయాబెటిక్ స్టేజ్ ఎలా ఉంటుంది, డయాబెటీస్ వచ్చే ముందు ఎలా ఉంటుంది అంటే కనుక వీళ్ళకి టింగ్లింగ్ ఇన్ ద హ్యాండ్స్ అండ్ ఫీట్. అంటే ఏంటి టింగ్లింగ్ అంటే తిమ్మిర్లు పడతాయి కదా, తిమ్మిరి పడుతూ ఉంటుంది, కాళ్ళంతా కూడా మంటలు పుడతాయి, కొన్ని ఏరియాస్ లో దే ఫీల్ సో నంబ్ అయిపోయినట్టుగా, ముద్దు బారిపోయినట్టుగా, తిమ్మిర్లు పట్టినట్టుగా ఉంటుంది. సడన్ గా వెయిట్ లాస్ అయిపోవడం కానీ, బ్లరీ విజన్ అనేది కంటి చూపు మందగించడం కానీ, యూరినేషన్, వీళ్ళు యూరిన్ ఆపుకోలేరు అనమాట పాపం, ఫ్రీక్వెంట్ యూరినేషన్. ఎందుకంటే చక్కెర నిల్వలు పెరిగే కొద్దీ బ్లాడర్ టైట్ అయిపోతుంది, యూరినరీ బ్లాడర్ ఫిల్ అయిపోతుంది త్వరగా. సో అలాగే నీకు డిజీనెస్, కన్ఫ్యూజన్ అనమాట, కళ్ళు తిరిగినట్టుగా, కన్ఫ్యూజ్ అయినట్టుగా, పెటిక్, అలసట, చిన్నదానికి కూడా అలసట, హెడేక్, ఎక్కువ ఆకలేయటం, ఏది ఇప్పుడు తింటారో ఒక గంట కల్లా మళ్ళీ పాపం దే కెనాట్ కంట్రోల్, ఎందుకంటే త్వరగా చక్కెర ఫామ్ అయిపోతాయి కదా, షుగర్ బాడీకి అందదు, రక్తంలో మటుకు తిరుగుతుంటుంది. ఓకే. థర్స్టీ అంటే ఏంటి, ఎక్కువ దాహం వేసేయడం, ఇవన్నీ కూడా కారణాలు ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో. ఓకేనా. మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు ఓన్లీ షుగరే కదా అనుకోవచ్చు, షుగర్ వల్ల నష్టపోయే ఆర్గాన్స్ చూడండి. హార్ట్ అటాక్ వచ్చేదానికి కార్డియోవాస్కులర్ ఫంక్షన్ సరిగా జరగకుండా ఉండడానికి కారణం కూడా షుగర్. ఎందుకంటే చక్కెర నిల్వలు పెరిగిపోతాయి, కొవ్వు నిల్వలు పెరిగిపోతాయి, ఆర్టరీస్, వీన్స్ కి సరిపడా రక్తం ప్రసరణ అందదు, ఆ రక్తం సరఫరా సరిగా జరగలేదు అంటే హార్ట్ అటాక్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది, స్ట్రోక్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్. పెరిఫెరల్ ఆర్టరీస్ అంటే రక్తం గుండె నుంచి తీసుకొని వచ్చే నాళాలు. ఓకేనా. అంటే గుండె నుంచి ఎక్కడికి వెళ్తాయి, టోటల్ బాడీకి. పెరిఫెరల్ బయటికి తీసుకోబోయే రక్త సరఫరా చేసేది. గుండె నుంచి బయటికి ఎక్కడ వస్తుంది, మన బాడీ నుంచి అయితే రాదు కదా, ఇట్ విల్ బి సర్క్యులేటెడ్ టు ద సిస్టమ్ ఆఫ్ ది బాడీ. అంటే ఏంటి, మిగతా ఆర్గాన్స్ అంతా కూడా నంబ్ అయిపోవడం, నొప్పులు రావడం, క్రాంప్స్ రావడం, అలాగే ఐ హెల్త్ సరిగా లేకపోవడం, క్యాట్రాక్ట్స్, తొందరగా కంటి శుక్లాలు రావటం కానీ. ఓకేనా. నెక్స్ట్ గ్లకోమా, చక్కెర నిల్వలు ఎక్కువ అయిపోయినప్పుడు కంట్లో శుక్లాలతో పాటు గ్లకోమా అని ఏమంటారు, కంటి పాప ఇది ఉంటుంది కదా, వైట్ బాల్, ఐ బాల్, అది డ్యామేజ్ అవటం కానీ. డయాబెటిక్ ఫుడ్ తెలిసి ఉంటుంది, చాలా మందికి దెబ్బలు తగిలితే మానవు, పుండు వచ్చిందంటే షుగర్ ఉన్న వాళ్ళకి భయపడిపోతారు, వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ పిల్లలు కానీ, అమ్మో ఏమైపోతుంది, మా అమ్మకి ఏమైపోతుంది, మా నాన్నకని. నేను మొన్న ఒక క్లయింట్ మాట్లాడారు, ఆవిడకి కాలు తీసేశారంట, ప్రాణం పోయింది, కొన్ని రోజులకి చనిపోయింది ఆవిడ. అంటే షుగర్ వల్ల అంత డేంజర్ అండి, ఎందుకంటే చాప కింద నీరే, అది తెలియకుండానే మనిషిని కింద తీసేస్తుంది. అలాగే నెఫ్రోపతి అంటే కిడ్నీ ఫంక్షనింగ్ కూడా ఆగిపోతుంది. ఎందుకు కిడ్నీకి, ఇప్పుడు కిడ్నీ అనేది ఏంటి, యూరినేషన్ ని ఫిల్టర్ చేసి
ప్రాపర్ గా ఉండే గుడ్ న్యూట్రిషన్ అంతా అబ్జర్వ్ చేసుకొని వేస్ట్ అంతా కూడా యూరిన్ లో పంపించేయాలి, సాల్ట్స్ కానీ గ్లూకోజ్ కానీ. ఈ కిడ్నీ ఫంక్షనింగ్ మీద కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుంది. నువ్వు చక్కెర నిల్వలు పెరిగిపోయే కొద్దీ, నువ్వు తీసుకునే న్యూట్రిషన్ ప్రాపర్ గా లేనప్పుడు, అలాగే కొవ్వులు ఎక్కువ తీసుకున్నప్పుడు ఈ కిడ్నీ మాల్ ఫంక్షనింగ్ అయిపోతుంది. మాల్ ఫంక్షనింగ్ అంటే కిడ్నీ పనితీరు స్లో అయిపోతుంది, కిడ్నీ గట్టి పడిపోతుంది. ఎక్కువ చక్కెర నిల్వలు ఎక్కువ అయిపోయాయి అంటే కిడ్నీ ఫిల్టర్ చేయలేదు, గ్లోమెరులస్ అంటాము. ఆ గ్లోమెరులస్ అనే ఆర్గాన్ ఫిల్టర్ చేయలేదు. ఎప్పుడైతే ఇది ఫిల్టర్ చేయలేదో యూరినేషన్ ప్రాబ్లం, వాళ్ళకి బ్లాడర్ టైట్ అయిపోతుంది, ఇమీడియట్ గా యూరినేషన్ చేయాలనిపిస్తుంది. కొందరైతే కంట్రోల్ చేసుకోలేక పెద్దవాళ్ళు అయితే యూరినేషన్ చేసేస్తారు పాపం. ఓకేనా? ఇలాంటి నెఫ్రోపతి ప్రాబ్లం వచ్చి కిడ్నీ డ్యామేజ్ అవుతుంది. అంటే ఏంటి, కిడ్నీ లివర్ అన్ని ఎఫెక్ట్ అవుతాయి ఎప్పుడైతే నువ్వు ప్రాపర్ న్యూట్రిషన్ లో లేవు అంటే, డయాబెటీస్ వచ్చింది అంటే. ఓకేనా? నెక్స్ట్ వచ్చేది గెస్టేషనల్ డయాబెటీస్. అది టైప్ 1 టైప్ 2 గురించి. గెస్టేషనల్ అనేది ఏంటి అంటే, ఒకవేళ మదర్ గనక ప్రెగ్నెన్సీ వచ్చింది, ఆ అమ్మాయికి ఆల్రెడీ పీసీఓడి ప్రాబ్లం ఉండి, ఇంకేదన్నా ఫైబ్రాయిడ్స్ ఉండి, ఇంకేదన్నా ఇష్యూ ఉండి కూడా షీఈస్ క్యారింగ్ ఏ చైల్డ్ అనుకుంటే గనక, ఈ అమ్మాయికి గనక వీళ్ళ ఫోర్ ఫాదర్స్ కి, వీళ్ళ నాన్నలకి కానీ అమ్మలకి కానీ, అంటే వాళ్ళ పేరెంటల్ దాంట్లో గనక షుగర్ వ్యాధి ఉంది అంటే ఈ అమ్మాయికి కూడా వచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఈ అమ్మాయికి వచ్చింది అంటే ప్రెగ్నెన్సీ టైంలో వచ్చింది అనుకోండి, దట్ విల్ బి క్యారీడ్ టు ద బేబీ ఆబ్వియస్. ఎందుకు, డిఎన్ఏ మారుతుంది, రక్తం మారుతుంది, కాల్షియం వెళ్తుంది, ప్రతిదీ కూడా మదర్ కి ఏదైతే ఉందో దట్ విల్ బి సప్లై టు ద బేబీ కదా. ఈ అమ్మాయి కనుక ఆల్రెడీ ఒబేసిటీ ప్రాబ్లం లో ఉండి, పీసీఓడి ప్రాబ్లం లో ఉండి, చెప్పా కదా హిస్టరీ ఆఫ్ ది పేరెంట్స్ లో టీడీఎం అంటారు, అంటే ఏంటి, గెస్టేషనల్ డయాబెటీస్ మిలిటస్ కనుక హిస్టరీ ఉంటే, వాళ్ళ మదర్ పేరెంట్స్ ఉంటే, హై బీపీ ఉన్నా, ఓకేనా. నెక్స్ట్ మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్, వీళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటే, డబుల్ డెలివరీ అంటే ట్విన్ బేబీస్ పుట్టడం, ట్రిప్లెట్స్ పుట్టడం, టెట్రిస్, నలుగురు పుట్టేశారని పేపర్లో వేస్తుంటారు, 4-5 మందికి జన్మం ఇచ్చింది మదర్ అని. ఇలాంటి ఇష్యూస్ వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అని చెప్తున్నారు. అది గెస్టేషన్ లో వచ్చిన డయాబెటీస్ త్వరగా కూడా తగ్గదండి. మళ్ళీ డైట్ ఫాలో అయ్యి మంచిగా న్యూట్రిషన్ తీసుకుంటే కనుక ఇట్ విల్ కంట్రోల్ అనమాట. నెక్స్ట్ టైప్ 2 డయాబెటీస్ కానీ, అంటే చెకింగ్ అండి, డయాబెటీస్ ప్రీ డయాబెటీస్ స్టేజెస్ ఇవి. ఓకేనా? బిలో 5.7 కనుక షుగర్ టెస్ట్ చేస్తారు కదా, అది కనుక ఉంటే దట్ విల్ బి నార్మల్. అదే నీకు ఫాస్టింగ్ బిఫోర్, ఫుడ్ తీసుకునే బిఫోర్ చేస్తారు, బ్రేక్ఫాస్ట్ బిఫోర్, బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్ కదా. ఫాస్టింగ్ షుగర్ లెవెల్ వచ్చి 99 డెసిలీటర్ ఉండాలి, మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్ ఉండాలి. అదే ఆఫ్టర్ తీసుకున్న తర్వాత అయితే 140 ఉండొచ్చు. దట్ ఈస్ ద నార్మల్ థింగ్. ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, మీరు చెక్ చేసుకోవచ్చు. ప్రీ డయాబెటిక్ స్టేజ్ అయితే ఆరెంజ్ కలర్ లో ఉన్నది, రెడ్ కలర్ లో ఉన్నది డేంజర్ జోన్, డయాబెటిక్ స్టేజ్ అనమాట. ఓకేనా? ఇక్కడ చూడండి, ప్రీ డయాబెటిస్ కూడా తెలియకుండానే ముగ్గురు మనుషుల్లో ఒకళ్ళకి ఉంటున్నదంట. ఇమాజిన్ చేస్తుంది, అలా అంటే భయం వేస్తుంది కదా. ప్రతి ముగ్గురులో ఒకళ్ళకి ప్రీ డయాబెటిస్ లో ఉంటున్నారంట. 10 మంది పిల్లల్లో కనుక 10 మంది మనుషుల్లో తీసుకుంటే 9 మంది ప్రీ డయాబెటిక్ ఉన్నారంట. ఎందుకు, ఓవర్ 45 ఇయర్స్ వచ్చింది అంటే కంపల్సరీ బ్లడ్ చెకింగ్ చేసుకోవాలి, బ్లడ్ చెకప్ చేసుకోవాలి ఎవ్రీ 3 మంత్స్ ఒకసారి. థైరాయిడ్ అయితే ఏమి, లేడీస్ అయితే, జెంట్స్ కూడా థైరాయిడ్ ఉంది ఇప్పుడు, థైరాయిడ్ అయితే ఏమి, ఏమైనా డయాబెటీస్ అయితే ఏమి, ఎనీథింగ్, ఎల్ఎఫ్టి టెస్ట్, లివర్ ఫంక్షనింగ్ టెస్ట్ అవ్వచ్చు, హార్ట్ ఫంక్షనింగ్ టెస్ట్ అవ్వచ్చు, కిడ్నీ ఫంక్షనింగ్, నథింగ్ బట్ క్రియాటినైన్ లెవెల్ చూసుకోవడం కానీ, యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ కంపల్సరీ చేయించుకోవాలి ఎవ్రీ 3 మంత్స్ కి. ఎందుకంటే 45, ఇప్పుడు మన జనరేషన్ వాళ్ళకైతే 45 అబోవ్ ఉండే ప్రతి ఒక్కళ్ళకి కూడా వచ్చేదానికి ఛాన్స్ ఉంది అంటున్నారు. ఓవర్ వెయిట్ ఉన్నా కూడా నువ్వు కంట్రోల్ గా ఒక వెల్నెస్ సెంటర్ కి కానీ, వెల్నెస్ కోచ్ కి కానీ ఫిక్స్ అయ్యి మీ వెయిట్ ని మేనేజ్ చేసుకోవాలి. అలాగే అంటే మనకి పేరెంటల్ గా ఎవరికైనా డయాబెటీస్ ఉంటే అది పిల్లలకి కూడా వచ్చేదానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ప్రెగ్నెన్సీ టైంలో నువ్వు ముందు కంట్రోల్ అవ్వు, అంటే ఇన్ ద సెన్స్ నువ్వు ముందు వెయిట్ మేనేజ్ చేసుకో, నువ్వు ముందు డయాబెటీస్ ని కంట్రోల్ చేసుకొని దెన్ యూ గో ఫర్ కిడ్స్ అనమాట. అప్పుడు మీరు ప్రెగ్నెన్సీలోకి వెళ్తే గనక గెస్టేషనల్ డయాబెటీస్ లేకుండా పిల్లలు అనేది మంచిగా పుడతారు. ఫిజికల్ గా ఇనాక్టివ్ గా ఉండద్దు, అలా కూర్చొని అలా తింటూ అలా టీవీ చూస్తూ అలా కాళ్ళు కుండు కూర్చోవద్దు, కాళ్ళు ఆడించండి, పని చేయండి ఇంట్లో. ఓకేనా? ఎంత వర్కర్స్ ఉన్నా, ఎంత ఏదన్నా ఉన్నా కూడా యూ హ్యావ్ టు డూ యువర్ వర్క్. మన వర్క్ మనం చేసుకోవాలి, మన పని మనం చేసుకోవాలి. ప్రతి దాని మీద కొన్ని టిప్స్ ఏంటంటే, ప్రతి దాని మీద లిఫ్ట్ లో వెళ్ళిపోవడం, బైక్ లో వెళ్ళిపోవడం, సైకిల్ లో వెళ్ళిపోవడం, ఇలా కాకుండా యూ హ్యావ్ టు వాక్ ఎవ్రీ టైం. ప్రతి చిన్న దానికి కూడా నడవడం, మెట్లు ఎక్కడం, ఇలాంటివి కార్డియో వాస్కులర్ ఫంక్షన్స్ ఉండే కొన్ని రకాల వర్కౌట్స్ చేయడం, ఇలాంటివన్నీ కనుక చేస్తే నీ గ్లూకోజ్ అనేది నీకు పెరగదు అనమాట బ్లడ్ స్ట్రీమ్ లో. ఓకేనా? ఇక్కడ చూడండి, మనం తీసుకునే డైట్ లో లో కార్బోహైడ్రేట్స్ ఉండాలి. అంటే ఏంటి, పిండి పదార్థాల స్థాయి తక్కువ ఉండాలి. అలాగే చెప్పా కదా, జిఐ వాల్యూ తక్కువ ఉండేది. ప్రతి F1 మీద అదే ఉంటుంది. ఇది మదర్ ప్రొడక్ట్, కొత్తగా వచ్చిన వాళ్ళకి చెప్తున్నాను, ఇది మదర్ ప్రొడక్ట్ F1. F2 వచ్చి మల్టీవిటమిన్.
ఓకేనా, అది ఫాదర్ అనుకోండి. ఓకేనా, ఈ మదర్ ప్రొడక్ట్ మాకేం చెప్తారంటే, ఒకవేళ మేడం నాకు నేను అఫోర్డ్ చేయలేను అంటే కనుక ఇదొక్కటన్నా తీసుకోవచ్చు, ఎందుకంటే లో GI కదా. ఇదొక్కటి కూడా 4 స్పూన్స్ 5 స్పూన్స్ వేసుకొని నువ్వు వెయిట్ మేనేజ్ చేసుకోవచ్చు. ఒక 2-3 అవర్స్ ఆకలి వేస్తుందంటే ఇమీడియట్ గా ఏదైనా ఫ్రూట్ ఆర్ నట్ తీసుకొని నువ్వు మెయింటైన్ చేసుకోవచ్చు. అలాంగ్ విత్ దట్ ఫిష్ తీసుకోవచ్చు. ఎందుకంటే కంపల్సరీ ప్రతి ఒక్క టేబుల్ పైన F1 ఫార్ములా 1 బాక్స్ ఉండాలి, యాజ్ ఏ బ్రేక్ఫాస్ట్ రీప్లేస్మెంట్ గా తీసుకోవాలి అనేది మా మా కమ్యూనిటీ హెడ్ ఎవరైతే ఉన్నారో, మార్క్యూస్ గారు ఉన్నారో, ఆయన కళ. ఆ కళని మేము నెరవేర్చే మోటోతో ఉన్నామన్నమాట. ఓకే, ఒక మిలిటరీ టీమ్ లాగా. అలాగే ఇదేంటి అంటే హై ఫైబర్ కాంపోనెంట్, అంటే ఏంటి, పీచు పదార్థం ఎక్కువ అందుతుంది. అలాగే నీకేంటి అంటే తక్కువ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ప్రిపేర్ చేయొచ్చు. ఈ నెక్స్ట్ ఏంటి అంటే ఈ కార్బోహైడ్రేట్ లో నీకు స్మాలర్ పోర్షన్స్ లో తీసుకోవాలి. ఎప్పుడు కూడా రైస్ కానీ, పుల్కా కానీ, రోటీ కానీ, రొట్టె కానీ, ఏదైనా మధ్యాహ్నం తీసుకునే మీల్ అనేది తక్కువ ఉండాలి. కర్రీస్ అనేవి కాస్త ఎక్కువ ఉండాలి. అలానే కర్రీ ఎక్కువ తీసేసుకోమన్నారని బాగా నూనెలో వేసుకొని ఇంత కర్రీ పెట్టుకొని తినమని కాదు, మీ కోచింగ్ గైడెన్స్ తీసుకోండి. ఓకేనా, అలాగే ప్రోటీన్ అనేది ప్రాపర్ గా ఉండాలి. ప్రోటీన్ ఉంటేనే బాడీలో ఇన్సులిన్ అనేది రెసిస్టెన్స్ అవుతుంది. అంటే ఏంటి, బ్లడ్ లో గనక పిండి పదార్థాల కన్నా మాంసకృతుల్ని ఎక్కువ ఇచ్చావు అంటే గనక, ప్రోటీన్స్ ఎక్కువ ఇచ్చావు అంటే గనక నీకు గ్లూకోజ్ లెవెల్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. మనం తీసుకునే ఫుడ్ లో ఫ్యాట్స్ అనేవి గుడ్ ఫ్యాట్స్ ఉండాలి, omega-3 రిచ్ ఫ్యాట్స్ ఉండాలి. పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటారు, మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ ఉండాలి. అంటే ఆలివ్ ఆయిల్స్ కానీ, నట్స్ ఉంటాయి కదా, పల్లీలు ఉడకబెట్టుకొని తినడం కానీ, బాదం నానబెట్టుకొని తినడం కానీ, నట్స్ ఎనీ నట్, ఓకే, అవిసె గింజలు అవ్వచ్చు, చియా సీడ్స్ అవ్వచ్చు, ఇట్లా నీవు నట్స్ అండ్ సీడ్స్ మీద కూడా డిపెండ్ అయ్యి బాడీకి గుడ్ ఫ్యాట్ అనేది ఇవ్వచ్చు. ఫిషెస్ తీసుకోవటం కానీ, ఓకే, రెడ్ మీట్ తీసుకోవటం, ఇలాంటి కొన్ని కొన్ని ఉంటాయి. నాకు దాని గురించి తెలియదు. ఇవన్నీ తీసుకుంటే కనుక బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. మీట్ గురించి తెలియదు, మిగతా గురించి అంతా తెలుసు. నెక్స్ట్ న్యూట్రిషన్ విటమిన్ మనకి ఇక్కడ మన ఫుడ్ లో గనక ప్రాపర్ గా నీకు షుగర్ కంట్రోల్ అవ్వాలన్నా, టైప్ 1 టైప్ 2 డయాబెటీస్ అయినా, ప్రెగ్నెన్సీ ఉమెన్ లో షుగర్ రాకుండా ఉండాలన్నా కానీ కొన్ని రకాల విటమిన్స్ అనేవి సప్లిమెంట్స్ ఇవ్వాలి. ఇందా చెప్పా కదా, ఫార్ములా 1 F1 అయితే ఫార్ములా 2 వచ్చి మల్టీ విటమిన్. ఈ మల్టీ విటమిన్ అండ్ మల్టీ హెర్బల్ సప్లిమెంట్ ఏంటి అంటే, దీంట్లో ఏవైతే మనకి 23 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ కావాలి అవన్నీ అమినో యాసిడ్స్ ఉంటాయి, ప్రోటీన్ అందుతుంది. అలాగే విటమిన్స్ బి కాంప్లెక్స్ ఉంటుంది, B1 నుంచి B12 వరకు ఉంటుంది. అలాగే విటమిన్ సి ఉంటుంది, విటమిన్ ఏ ఉంటుంది. అలాగే ట్రేస్ మినరల్స్ అండ్ అంటే ఏమంటారు, సూక్ష్మ పోషకాలు, క్రోమియం కానీ, మెగ్నీషియం కానీ, ఇవన్నీ ఉంటాయి. ఆల్ఫా లిపోయిక్ యాసిడ్ బాడీకి ఇవ్వాలి. సెల్ యాక్టివేటర్ కనుక తీసుకుంటే ఆల్ఫా లిపోయిక్ యాసిడ్, సెల్ యాక్టివేటర్ ఉంది కదా, ఆలా అని ఉంటుంది. ఈ బొమ్మ ఉంది చూడండి, 3 సింబల్స్ ఉండేది. ఇది ఏంటి అంటే ఆలా ఉంటుంది. ఆలా అంటే యాంటీ ఆక్సిడెంట్ బిల్డర్ అనమాట. ఆల్ఫా లిపోయిక్ యాసిడ్ అనేది మనిషి యొక్క రోగనిరోధక వ్యవస్థని మెరుగుపరిచి లివర్ అండ్ ప్యాంక్రియాస్ ఫంక్షన్ ని యాక్టివేట్ చేస్తుంది. సో ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ కెన్ టేక్ 2 సప్లిమెంట్స్ అనేవి తీసుకుంటే కనుక ప్రాపర్ గా ఆల్ఫా లిపోయిక్ యాసిడ్ అందుతుంది. షుగర్ అనేది, చక్కెర నిల్వలు పెరగకుండా ఉంటాయి బాడీలో. ఓకేనా, అలాగే రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. నెక్స్ట్ ఇవంతా ఫుడ్ అనమాట. F1 ఫుడ్ అంటే ఫార్ములా 1 ఫుడ్ ఎలా ఉంటుంది, మనకి డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి కదా. ఇందులో పాన్ అనేది కొత్తగా రిలీజ్ చేశారు ఒక 6 months బ్యాక్. ఎవ్రీ ఫార్ములా 1 కూడా చాలా టేస్టీగా చేస్తారు. మనకి ఇంట్లో చేస్తే రాదు, మనకి సెంటర్కి వెళ్ళి తాగితేనే చాలా టేస్టీ ఉంటుంది. ఎందుకంటే అక్కడ అక్కడ ఏంటి, మేము జనరల్ గా ఏంది, వెల్నెస్ సెంటర్స్ అంటే ఒక టెంపుల్ లాగా, ఒక గుడికి వెళ్తే ఎలాగ పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయో ఇక్కడికి వచ్చి తీసుకుంటే ఆ హ్యాపీనెస్ ఉంటుంది. నలుగురితో ఉంటాం, వెల్నెస్ కోచ్ గైడెన్స్ లో ఉంటాం, ప్రాపర్ న్యూట్రిషన్ లో ఉంటాం, లోయెస్ట్ కెలరీ ఫుడ్ తీసుకుంటాము. అందరూ ఇక్కడ ఒకటే తీసుకుంటారు. ఇక్కడ దోశ తినేవాళ్ళు ఉండరు, ఇడ్లీ తినేవాళ్ళు ఉండరు, అందరూ కూడా షేక్ మీద డిపెండ్ అయి ఉంటారు. ఇలా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ప్రాపర్ గా ఫుడ్ అనేది గైడ్ చేస్తాము. అలాగే మనకి న్యూట్రిషన్ డెన్స్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, మీల్ బదులు కూడా రీప్లేస్ చేసుకోవచ్చు ఫార్ములా 1 న్యూట్రిషన్ అని చెప్తున్నారు. అంత బెస్ట్ న్యూట్రిషన్ అనమాట. ద వరల్డ్ నెంబర్ 1 బెస్ట్ న్యూట్రిషన్ ఏది అని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే కంపల్సరీ హెర్బలైఫ్ న్యూట్రిషన్ అనే వస్తుంది. ఓకేనా, ఇట్లా BBWs లో పార్టిసిపేట్ చేయడం, 21 days ఫిట్నెస్ ఛాలెంజ్ లో ఉండడం, 333 రూపీస్ మనం మనీ కట్టించుకునేది ఎందుకు అంటే వాళ్ళ రెగ్యులారిటీ కోసం. మనం ఏ పనైనా ఎప్పుడు చేస్తాము, కలియుగం అంతా డబ్బుతోనే కదా ముడిపడింది. మనం ఏ పని చేస్తే డబ్బులు పెడితే గానీ మనకు పని జరగదు. ఎక్కడ వెళ్ళినా కూడా నీకు ఒక చీర కొనాలన్నా, ఒక ఏమన్నా కొనాలన్నా కూడా యూ హ్యావ్ టు మన డబ్బులు ఇవ్వాలి. సేమ్ ఇక్కడ కూడా ఏంటంటే మీరు ఒక 333 రూపీస్ పే చేస్తే దానికి ఆ వర్త్ఫుల్ ఎంత మీరు బెనిఫిట్ పొందుతారంటే 21 days లో మిరకిల్స్ మినిమం 4 to 5 kgs తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే నేను ఇందులో 21 days ఫిట్నెస్ ఛాలెంజ్ లో చాలా బెనిఫిట్ తీసుకున్నాను. సో
సో ఐ ప్రిఫర్ టు పార్టిసిపేట్. నేను ప్రిఫర్ చేస్తాను, 10 మందికి రికమెండ్ చేస్తాను కూడా. ముందు 21 days ఫాలో అవ్వండి, మీకు ఒక రూల్ అవుతుంది. అది 21/90 రూల్ అవుతుంది. అంటే ఏంది, 21 రోజులు ఒకటి ఏదన్నా పని చేస్తే అది జస్ట్ మనకి అలవాటు అవుతుంది, హ్యాబిట్ అవుతుంది. ఈ హ్యాబిట్ ని కనుక 90 days ప్లాన్ ఆఫ్ యాక్షన్ కింద తీసుకున్నావు అంటే లైఫ్ స్టైల్ హ్యాబిట్ అవుతుంది, నీ జీవితాన్నే మారుస్తుంది అనమాట. దట్ ఈస్ ద కమ్యూనిటీ పవర్ అండి. అలాగే ఇందులో గనక పర్సనలైజ్డ్ ప్రోటీన్ అనేది 2 కన్సిస్టర్ లో వస్తుంది, 200 mg లో వస్తుంది, 400 mg లో వస్తుంది. ఈ ప్రోటీన్ అనేది కూడా ప్లాంట్ బేస్డ్ సోయా ప్రోటీన్, ఇమ్యూన్ హెల్త్ ని అలాగే సాటిస్ఫాక్టరీ ఫుడ్ అన్నమాట. అంటే ఏంటి, మనం ప్రోటీన్ కనుక ప్రతి కేజీ బరువుకి 1 గ్రామ్ నుంచి 2 గ్రాముల వరకు ప్రోటీన్ తీసుకోవచ్చు అని వింటాం మనం కాల్స్ లో. ఇలా తీసుకోవడం వల్ల సాటిస్ఫాక్షన్ వస్తుంది. అంటే ఏంటి, హంగర్ లెవెల్స్ తగ్గుతాయి, ఎటువంటి చెత్త ఫుడ్ మీదకి మైండ్ వెళ్ళదు, ప్రాపర్ గా మంచి మజిల్ అనేది, మంచి కండ అనేది పెరుగుతుంది, ఎముక పుష్టి పెరుగుతుంది, ఎముక చుట్టూ ఉండాల్సిన మజిల్ పెరుగుతుంది, కొవ్వు కరిగి మజిల్ పెరుగుతుంది. ఇలా నీకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అనమాట పర్సనలైజ్ ప్రోటీన్. ఇది కూడా సోయా ప్రోటీన్ అండి, ఐసోలేటెడ్ సోయా ప్రోటీన్. అది కూడా బెస్ట్ సోయా గింజల నుంచి తీసింది. నెక్స్ట్ వచ్చేది యాక్టివ్ ఫైబర్ సప్లిమెంట్ కాంప్లెక్స్. ఇది పౌడర్ ఫామ్ లో ఉంటుంది. ఇందులో 2 types ఆఫ్ ఫైబర్స్ ఉంటాయి. మనకి షుగర్ ఉండే వాళ్ళు కానీ, మనకి వెయిట్ లాస్ ప్రోగ్రామ్ లో ఉండే వాళ్ళు కానీ, వెయిట్ గెయిన్ ఎవరైనా కూడా ఫైబర్ కాంపౌండ్స్ ఎక్కువ తీసుకోండి. పీచు పదార్థం ఉండేది కనుక బాడీకి యాడ్ చేసుకుంటే, ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ దాని నుంచి పీల్స్ తీయకుండా, దాని పైన ఉండే తోలలు తీయకుండా నీట్ గా వాష్ చేసి దాని కనుక తీసుకుంటే, ఈ యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్ లో కూడా, ఇది యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్ అనేది ఓన్లీ ఏమంటారు ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ సోర్సెస్ నుంచి తీసిందే, ఇందులో నో డౌట్. ఓకేనా. ఇందులో ఏమేమి ఉంటాయి అంటే ఇనిలిన్, డెక్స్ట్రిన్, సెల్యులోజ్, సోయా, సిట్రస్, అంటే ఇవన్నీ కూడా మొక్కల నుంచి తీసింది. ఓకే. అండ్ దెన్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ నుంచి తీసింది. ఆ సోర్సెస్ లో ఉండే ఆ మొక్కలు కానీ, ఐ మీన్ ఏమంటారు, ఆ పండ్లు కానీ, ఆ కూరగాయలు కానీ, ఆ పీల్ తీస్తాం కదా, దాని నుంచి తీసిన సర్వింగ్స్ అనమాట. 1 స్పూన్ ఇందులో చిన్న బాక్స్ ఉంటుంది, 1 స్పూన్ ఉంటుంది. ఇందులో 5 grams ఆఫ్ ఫైబర్ బాడీ కాదు, ప్యూర్ ఫామ్ లో సాల్యుబుల్ అండ్ ఇన్సాల్యుబుల్ ఫైబర్. అంటే మన బాడీలో కొన్ని రకాల ఫైబర్, స్పీచ్ పదార్థాలు అనేవి సాల్యుబుల్ లో వెళ్ళాలి, అలాగే ఇన్సాల్యుబుల్ అంటే కరిగేవి కరగనివి, అంటే మన రక్తంలో కరిగేవి కరగనివి ఉంటాయి. ఈ కరగనివన్నీ ఏం చేస్తాయంటే గట్టిగా ఉన్న కొవ్వుని పట్టి మోషన్ ద్వారా రిలీజ్ చేస్తుంది అనమాట బాడీలో ఉండే. అలాగే సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఏంటి అంటే ఈ ఫైబర్ తీసుకోవడం వల్ల నీకు మళ్ళీ నీకు త్వరగా ఆకలి అనేది ఉండదు, కంట్రోల్డ్ గా ఉంటుంది అనమాట. అంటే చెత్త మీదకి వెళ్ళదు, చెత్త ఫుడ్ మీదకి, చెత్త కాన్సెప్ట్ మీద, అంటే పిచ్చి ఫుడ్, జంక్ మీదకి వెళ్ళదు. అలాగే డైజెస్టివ్ సిస్టమ్ ని హెల్దీగా ఉంచుతుంది, సపోర్ట్ చేస్తుంది. అంటే ఏంటి, అంటే అరుగుదల వ్యవస్థ కానీ, తేపులు రావటం కానీ, ఐబిఎస్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఉండటం కానీ, మోషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ, నెక్స్ట్ కాన్స్టిపేషన్, అసలు మోషన్ అవ్వకపోవడం కానీ, లూజ్ మోషన్స్ అవుతుంది. ఇలాంటి వీటన్నిటికీ కూడా స్టమక్ హెల్త్, గట్ హెల్త్ బాగుండాలి అంటే కంపల్సరీ యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇది ఫార్ములా 1 షేక్ లో వేసుకోవచ్చు, లేదు అంటే ఏదైనా ఫ్రూట్స్ పైన చల్లుకోవచ్చు, ఫ్రూట్ జ్యూసెస్ లో వేసుకోవచ్చు, అలాగే సూప్ చేసుకోవచ్చు. మనం ఏదైనా దోశ పిండి, చపాతీ పిండి కలుపుతాం కదా, అందులో కూడా యూ కెన్ యాడ్, మజ్జిగలో వేసుకోవచ్చు. ఇలా నువ్వు ఏదో ఒక రూపంలో వీ కెన్ యాడ్ ద ఫైబర్ కాంప్లెక్స్ అన్నమాట. అలాగే నేను చెప్పా కదా ఫార్ములా 2, నెక్స్ట్ మదర్ ప్రొడక్ట్ ఫార్ములా 1, ఫార్ములా 2 వచ్చి మల్టీ విటమిన్ అండ్ మల్టీ హెర్బల్ సప్లిమెంట్. ఇది ఏంటి అంటే 17 రకాల విటమిన్స్ ఉంటాయి ఇందులో, అది కూడా మొక్కలు, ఫైటో న్యూట్రియంట్స్ అనమాట. ఇవి అన్ని కూడా సూక్ష్మ పోషకాలు, బాడీకి అందాలి కాబట్టి విటమిన్ సి, ఈ బీటా కెరటిన్ అంటే విటమిన్ ఏ, అన్ని విటమిన్స్ ఉంటాయి. 17 రకాలు ఎసెన్షియల్ గా బాడీకి అందుతాయి. చూస్తుండగానే 3 సప్లిమెంట్స్ వేసుకున్నావంటే ఈ రోజుకి నువ్వు ప్రాపర్ గా విటమిన్స్ ఇచ్చేసినట్టు నీ బాడీకి. ఇందా చెప్పా కదా సెల్ యాక్టివేటర్. సెల్ యాక్టివేటర్ లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, ఆల్ఫా లిపోయిక్ యాసిడ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేది కాల్షియం, హెల్దీ బోన్స్. మన బోన్స్ ప్రాపర్ గా ఉండాలన్న, షుగర్ ఎక్కువ అయినా కూడా బోన్స్ అనేవి డ్యామేజ్ అయ్యడానికి ఛాన్స్ ఉంది. సో అందుకని కాల్షియం డెఫిషియన్సీ లేకుండా, ఈ కాల్షియం తో పాటు మెగ్నీషియం ఉంటుంది, విటమిన్ డి సప్లిమెంట్ కూడా యాడ్ ఉంటుందండి. ఈ 3 కాంబినేషన్ ఉంటేనే కాల్షియం అనేది రక్తంలో అబ్జార్బ్ అవుతుంది. సో ఇలాంటివన్నీ కూడా ప్రాపర్ గా మనము మంచి న్యూట్రిషన్, మంచి గైడెన్స్ తో ఉండి, వెల్నెస్ కోచ్ గైడెన్స్ లో ఉండి వెల్నెస్ సెంటర్ కి వెళ్తే ప్రివెన్షన్ చేసుకోవచ్చు మనం వచ్చే రోగాల్ని. ఇక్కడ చూడండి, ఈ బ్లాక్ కనుక టచ్ చేసి వదిలేస్తే బ్లాక్స్ అన్ని పడిపోతాయి ఎగ్దమ్ ఒక్కసారి, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. అంటే మన బాడీ కూడా అంతే, ఏదన్నా రోగం వచ్చింది అంటే దాన్ని అంటే దాన్ని కంట్రోల్ చేయమని చెప్పట్లా, రోగం రాకుండానే ప్రివెంట్ చేసుకుంటే, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ కదా. రోగం రాకముందే మనము, రోగ లక్షణాలు ఉన్నప్పుడే నువ్వు మంచి ఫుడ్, మంచి న్యూట్రిషన్ కనుక తీసుకుంటే ఇలాంటివన్నీ కూడా నీకు బెస్ట్ రిజల్ట్ అనేది నువ్వు పొందుతావని చెప్తున్నారు.
థ్యాంక్ యూ టు ద సిస్టమ్ అండి. బ్యాక్ టు ఎంసీ. కొద్దిగా లేట్ అయింది, నాకు ఇవ్వడం కూడా 3 minutes లేట్ ఇచ్చారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం మంజుశ్రీ మేడం. చాలా మంచి ఇన్ఫర్మేషన్, చాలా అవసరమైన టాపిక్. ఈ రోజుల్లో చాలా మంది ఇబ్బంది పడుతున్న ఇన్ఫర్మేషన్ ఇది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా మన కాల్లో అదృష్టవంతులు. మనం ఈ రోజు ఇక్కడ ఉన్న 37 మందికి ఈ రోజు మనం ఏదో పుణ్యం చేసుకుని బట్టి ఇంత మంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం మనందరం కూడా. ఒకసారి మీ అందరూ కూడా అన్మ్యూట్ చేసుకొని మంజుశ్రీ మేడం గారికి థ్యాంక్స్ చెప్తాం మనందరం కూడా. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఈ రోజు మనం తీసుకున్నాము. ఇది చాలా అవసరమైన టాపిక్. ఒకసారి అన్మ్యూట్ చేసుకుని థ్యాంక్స్ చెప్దామా మేడం గారికి? Thank you so much. Thank you so much, Thank you, madam. Thank you so much, madam. Thank you. కొంచెం గట్టిగా చెప్తామా? గట్టిగా చెప్పండి. Thank you so much. Thank you so much, madam. Manjusri madam, wonderful topic, madam. Thank you so much, madam. Thank you, madam. Thank you so much, madam. మీరు బాగుండాలి మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా మంచి ఇన్ఫర్మేషన్, చాలా బాగా వచ్చింది. చాలా మందికి యూజ్ అవుతుంది మేడం ఈ రోజు టాపిక్ అనేది. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఎవరైతే ఈ రోజు రిజల్ట్ షేర్ చేశారో మీ అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ రిజల్ట్ వల్ల ఒక వ్యక్తికైనా లైఫ్ మారే అవకాశాలు ఉంటాయి. రిజల్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి మై కోచ్ కి, అలాగే లైవ్ అనస్ క్లబ్ సిస్టమ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, బ్యాక్గ్రౌండ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరూ కూడా వన్స్ అగైన్ ఇంకొకసారి హ్యాపీ భోగి, అడ్వాన్స్ గా మనకి సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. అందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయండి, ఫ్యామిలీస్ తో టైం ఇవ్వండి. మర్చిపోకుండా షేక్స్, అఫ్రెష్ బాగా తీసుకోండి. ఈ టైంలో మనం ఫుడ్ ఎక్కువ తీసుకుంటా ఉంటాము, దానికి మనకు సపోర్ట్ చేసేది మనం అఫ్రెషెస్, అలాగే మన షేక్స్ ఇవన్నీ కూడా కరెక్ట్ గా తీసుకోండి. మీ కోచ్ ఏం చెప్తారో అది ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీ కోచ్ తో మాట్లాడండి. రేపు మార్నింగ్ మనందరం కూడా మళ్ళీ లైవ్ వర్కౌట్స్ లో జాయిన్ అవుతాం. థ్యాంక్ యూ సో మచ్. షేర్ అవుతుంది.